రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి రావాలని కోరుతూ గాజువాక 66వ వార్డు మాజీ కౌన్సిలర్ జనసేన నాయకురాలు లంకా లత ఆధ్వర్యంలో 66వ వార్డు నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక సీట్లతో గెలుపొందిన కూటమి పార్టీకి మరియు రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీనివాసరావుకి పిఠాపురంలో గెలుపొందిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి రావాలని కోరుతూ ఈరోజు నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని, జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆస్తులు ధ్వంసం చేసినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని తన నమ్ముకున్న కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపుతూ పార్టీని ముందు నడిపించారని, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రాణాలు సైతం పణంగా పెట్టి నిరాహార దీక్ష చేసిన నిస్వార్థ నాయకుడికి మంత్రి పదవి వచ్చినట్లయితే గాజువాకలో ఎన్నో సమస్యల పరిష్కారం, ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీ సమస్య, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య, టోల్ గేట్ సమస్యతో పాటు అనేక సమస్యల పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు షేక్ ఆషా, తాడి వరలక్ష్మి, అనసూయ, లంక మల్లిక, పద్మ తదితరులు పాల్గొన్నారు. చీరలు జాగ్రత్త, చీరలు అంటే అంత పై కొట్టింది గోడ దగ్గర పార్టీ అండి. అదే కట్టడం. నమస్కారం అండి. ఈరోజు అత్యంత ఘనమైన విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీని గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి కూటమి తీసుకొచ్చి ముందు నిలబెట్టి అత్యంత మెజారిటీ ఇచ్చిన ఘన విజయం మా పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఆ ఆలోచన రావడం కూడా చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఆలోచనలు అతనికి వచ్చింది. సమిష్టిగా ఉంటే అందరూ కూడా కలిసి పోరాడితే పోయిదేమి లేదన్నట్టుగా అతను పోట్లాడి మొత్తానికి వైఎస్ఆర్సీపీకి ఎక్కడ కూడా అంచుల మీద నిలబడనివ్వకుండా చేసిన వ్యక్తి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎం గా చేసేటప్పుడు చాలా మంచి పనులు చేశారు కాబట్టి ప్రజలు కూడా విసిగిపోయి ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిశారు కాబట్టి ప్రభుత్వం మారుతుంది, బాగుంటది, ప్రజలకి మంచి జరుగుతుంది అన్నట్టుగా ముందుకు సాగారు. అలాగనేసి మాట ఇచ్చినట్టుగా గెలుపొందారు అన్ని దిక్కుల కూడా. గాజువాకలో మన ముఖ్యంగా పల్లా శ్రీని గారు ప్రజల్లో అనువుగా ప్రజల్లో ఉండేవారు. అతను మాజీ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేకమయ్యి అతని కష్టం ప్రజల కష్టం అతని కష్టంలాగా చూసుకొని అతను అన్నిటిలోని జనాలను కలుపుకొని వెళ్ళే స్వభావం ఉంది కాబట్టి, అందులోని స్థానికుడు కాబట్టి ప్రజలందరూ అతనికి పట్టం కట్టారు. అలాగే ప్రాణాలకి తెగించి ప్లాంట్కి ఆమర నిరాహార దీక్ష చేసిన మొట్టమొదటి వ్యక్తి పల్లా శ్రీని గారు. అతను ఆస్తులు ధ్వంసం చేసినా సరే, కక్ష సాధింపులు చేసినా సరే అతను దేనికి కూడా తలవంచకుండా అతను ముందుకు సాగిపోయాడు. అలాగే అతని వెనకతలు మేమందరం కూడా కలిసి కష్టపడి అతనికి గెలిపించుకున్నాం కాబట్టి ఈసారి అతను రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి అతనికి శుభాకాంక్షలు చెప్తూ అతనికి మంత్రి పదవి ఇస్తే బాగుంటదని చెప్పేసి మాకు మహిళలది ఒక ఆలోచన. మహిళలందరూ కూడా అతను ఎంపీగా అయినట్టుగా అయితే, మనకు సీఎం మినిస్టర్ గా అయినట్టుగా అయితే మా గాజు ఒక అభివృద్ధి వస్తుంది. అలాగే హౌస్ కమిటీ తేలుతుంది. దాని తర్వాత ఏంటంటే ఉన్న చిన్న చితకాలకి సమస్యలకి కూడా గాజు ఒక సమస్యలు పరిష్కరిస్తారు. అలాగే ఇప్పుడు కంపెనీలు ఎన్ని ఉన్నాయో, నిరుద్యోగాలు చాలా మంది ఉన్నారు, యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు. కష్టపడి పని చేద్దాం అంటే పని లేకుండా అయిపోయింది. వాళ్ళందరికీ మంచి దారి దొరుకుతుందని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కూటమి అయ్యి మన ఆంధ్రప్రదేశ్ మన చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించారు. ఈ ఒక్క ఘన విజయం వెనకాతల మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ,
చాలా కష్టపడి ఈ ఒక మన ఘన విజయాన్ని సాధించడానికి మహిళలందరూ చాలా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా ఈ రోజు పల్లా శ్రీనివాస గారు గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలోని అధిక మెజారిటీతో గెలడం మా గాజువాక ప్రజలకి ఎంతో సంతోషకరమైన మాకు ఆనందంగా ఉందండి. ఎందుకంటే పల్లా శ్రీని గారు గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పార్టీని చూడలేదు, కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఏ వ్యక్తికైనా ఆయన ఏ పార్టీ అని చూడకుండా ప్రజలకు సేవ చేసేవారు. అంత మంచి వ్యక్తి పల్లా శ్రీని గారు. అలాంటి వ్యక్తి ఈవేళ ఘన విజయం సాధించడం ఇది మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఆయన మంచితనం అతను కాపాడింది. అంతేకాకుండా ఈ రోజు మా పల్లా శ్రీని గారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా మినిస్టర్ గా రావాలని మా గాజువాక ప్రజలందరూ మేము చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే గాజువాకలో చాలా సమస్యలు ఉన్నాయండి. హౌస్ కమిటీ ఉంది. అంతేకాకుండా వైజాగ్ లో విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి సరైన ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగా గెలిచారు కాబట్టి మా పల్లా శ్రీని గారు కూడా ఎలాగైనా మా కంపెనీలు కావాలని, మా ప్రజలకి సేవలు అందించాలని, వాళ్ళ బ్రతుకు తెరువు చూపించాలని ఎలాగా శ్రీనివాస్ గారు మన చంద్రబాబు నాయుడు గారు అడగడం జరుగుతుంది. అలాగ అడుగుతారు కాబట్టి ఆయనకి మినిస్టర్ పదవి కావాలని మా గాజువాక ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఏ సంస్థలైనా వస్తాయి. ఈ రోజు హైటెక్ సిటీ వచ్చింది హైదరాబాద్ లో అంటే చంద్రబాబు గారు ఆ రోజుల్లో చేయడం వల్ల ఆ రాష్ట్రం బాగుపడింది. అదే విధంగా మన గాజువాక కూడా బాగుపడాలంటే మన పల్లా శ్రీని గారి చేతిలో ఉంది. ఆయన ఎలాగా రప్పిస్తారు. ఇంత ఘన విజయం సాధించిన మన పల్లా శ్రీనివాస్ గారికి మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఆయన